ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ ఒక గంట కనిపించకపోతే ఎలా ఉంటది? గుండె ఆగినంత పని అవుద్ది. అలాంటిది 12 రోజులుగా తన బిడ్డ కోసం గుండెలు బాదుకుంటోంది ఈ తల్లి. ఏమైపోయిందో, ఎటుపోయిందో, అసలు ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో అన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో ఈ తల్లి చూస్తున్న నరకం నిజంగా వర్ణాతీతం. అసలు దేవుడు అనేవాడు ఉంటే ఏ తల్లికి ఇలాంటి కష్టం రావచ్చు? గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, కానీ చిన్నారి జాహ్నవి జాడ ఇంకా దొరకలేదు. సో ప్రస్తుతం మనం సిహెచ్ అగ్రహారంలో ఉన్నాం. ఒక్కసారి ఆ పాప మిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 6 ఉదయం 11:15 పాపతో పాటు కుక్క కూడా మిస్సింగ్. జూన్ 13 సాయంత్రం 4 గంటలకు చిన్నారి జాడ చూపించాల్సిన కుక్క కూడా చనిపోయింది. హేమాహేమి ఆఫీసులు రంగంలో దిగినా ఏమాత్రం ఫలితం దక్కట్లేదు. టెక్నాలజీకి చిక్కట్లేదు, శాస్త్రానికి అంతుపట్టట్లేదు. ఒకరోజు మిస్సింగ్ అంటారు, తెల్లారి కిడ్నాప్ అంటారు, మళ్ళీ అదే రోజు సాయంత్రం ఏదైనా జంతువు అటాక్ జరిగిందంటారు. గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని 500 మందితో జల్లెడ పట్టించిన జాడ ఏమాత్రం కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు? 12 రోజులైనా పట్టుకోకపోవడం ఏంటి? ఈ మిస్టరీని ఛేదించేది ఎలా? కెమెరా ముందు నేను ఏడాలంటే ఎంత నేర్చింది సార్. ఈ 11 రోజులు అవుతుంది సార్. ఈ రోజుకి 11 రోజుల నుంచి ఓన్లీ కెమెరా ముందు అంగే ఎడితే ఏడ్చినట్టు కాదు సార్. సార్ మీరు వెళ్ళిపోయాక నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటని ఏడాలంటే ఎంత ఏడ్చానో నాకు తెలుసు సార్. కెమెరా ముందు ఏడకపోతే నేను ఏడలేనట్టు కదా సార్. కళ్ళల్లో వాటర్ కూడా రావట్లేదు. మీతో మనసులో బాధ ఉంది. ఆ బాధని ఎలా చూపించాలో, ఎవరితో చెప్పాలో కూడా, ఎవరితో చెప్తే పాపను ఎవరైనా తీసుకొస్తారా అన్న అస్సలు అర్థం కాలేదు సార్. నేను ఏడుద్దామన్నా కళ్ళ నీళ్ళు రావట్లేదు. ఏదైనా జరుగుతుందా, హార్ట్కి ఏమైనా అవుతుంది, పట్టేసినట్టు అయిపోతుంది సార్ హార్ట్. అలాంటి సిచ్యువేషన్లో కూడా బ్యాడ్ గవర్నమెంట్లో తల్లి ఏదో చేసేసింది, తల్లి ఆడట్లేదు, తల్లి నిర్లక్ష్యం వల్ల. అంటే నిర్లక్ష్యం ఏమో సార్, రోజు ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు జరిగేది అదే. జాహ్నవి తల్లి భవాని కడుపుకోత అర్థం కాని కొందరు చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. మూలిగి నక్క మీద తాటిగా పడ్డట్టు అసలు కన్న కూతురు ఉందో లేదో అనే బాధలో తానుంటే తల్లి భవానిని చంపేసి ఉంటుంది. తల్లిదండ్రులు కనీసం ఏడవట్లేదని కామెంట్ చేస్తుంటే ఆ తల్లి మెంటల్గా, ఫిజికల్గా చితికిపోతుంది. మా వదిన హెల్త్ కూడా బాగోలేదు సార్. బాగోపోయినా ఆ పాప కోసమే ఏడుస్తూ చిన్న పాపను కూడా పట్టించుకోకుండా ఉండిపోతుంది సార్. కానీ ఆ అమ్మాయి మీదే ఎక్కువ అనుమానం పడి కామెంట్లు నచ్చినట్టు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తేనే కానీ తెలియదు ఆ బాధ ఏంటో. పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. తల్లిదండ్రుల మీద ఎక్కువ అనుమానం పడుతున్నారు సార్. ఆ అనుమానం ఏంటో మాకు తెలుస్తుంది. మా వదినకి మా అన్నయ్యని వాళ్ళ మీద అనుమానం పెట్టి కామెంట్లు పెడుతున్నారు. హాల్ చేసుకుంటే వాళ్ళు అంతలా ఆర్డర్ కాదు సార్. ఇకనైనా పాప తప్పిపోయిందని పేరెంట్స్ని తిట్టేవాళ్ళు కుదిరితే ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం చేయాలి. వాళ్ళ పరిస్థితి నిజంగా దారుణంగా ఉంది. పాప అంత దూరం వెళ్ళలేదు సార్, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కూడా. పాప అంతట్లోనే మొత్తం ఆల్రెడీ అంతా నెతికేసాం. 100 మంది ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చారు. అయినా సరే శనకులు కూడా దొరకలేదు. ఫోన్లో వీడియో చూసి ఏదన్నా పెట్టేస్తాం. నేనన్నా ఫోన్లో వీడియో చూసి పెట్టేయగలను, దగ్గర వచ్చి బాధ అన్నదో తెలుస్తుంది. చిన్నారి జాహ్నవి తల్లిదండ్రులు నిజంగా చాలా ఇన్నోసెంట్స్. వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. కన్న కూతుర్ని కాదనుకునే మైండ్ సెట్ కాదు వాళ్ళది. వాళ్ళ అమ్మ నాన్నని ఆ దీన స్థితిలో వాళ్ళని చూశాక వాళ్ళని ప్రశ్నలు అడిగితే ఎక్కడ బాధపడతారని నిజంగా నాకే బాధేస్తుంది. ఇలాంటి కేసుల్లో ఎవిడెన్సెస్ కన్నా ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. దయచేసి చేతులకు దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నా, ఒక ఆడబిడ్డ తప్పిపోయి 12 రోజులుగా చంటి బిడ్డ కనిపించగా తల్లి, తండ్రి, వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. నిజంగా వాళ్ళిద్దరిని చూస్తే నాకే చాలా బాధగా ఉంది. వయసులో చిన్నపిల్ల,
20 సంవత్సరాల పిల్ల, ఆ చంటి బిడ్డ కనిపించకుండా అమ్మాయి పడే ఆవేదన నిజంగా వర్ణనాతీతం. మనం ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో మనం సర్వీస్ చేయడానికి లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నుంచోడానికి చూడాలి తప్పించి దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి. జూన్ 16న సమయం సరిగ్గా సాయంత్రం 4 గంటలు పామాయిల్ తోటలో చేతబడి బొమ్మలు కలకలం రేపాయి. దీనికి పోలీసులు ఏం చెప్పారంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే వెళ్తే ఎన్ రూట్లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తాయి. అలాగే ఈ సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులు చాలామంది సీజనల్గా ఇక్కడికి వస్తారు, వచ్చి జీడిపిక్కలు అవన్నీ ఇక్కడ వేరుకుంటారు. వాళ్ళ బ్యాచ్ కూడా 15 రోజుల క్రితం వచ్చి ఒక 4 రోజులకి ఇటువైపు జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు అని తెలిసింది. ఆ టీమ్స్ గురించి కూడాను ఎవరెవరు వచ్చారు, ఎక్కడ నుండి వచ్చారు కూడా వెరిఫై చేస్తున్నాము. ఇదే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న పోలీసులు మరి కొండ చిలువ మిగిందని ఎలా చెప్పారు? పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లోనే. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 days నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా మొత్తం అడివంతా చెల్లెలు పెట్టారు సార్. ఒక క్లూ కూడా దొరకలేదు. అవునమ్మా, ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ సో ఫార్. ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. స్టేట్ పోలీసులు ఇలా చెప్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో గడిచిన 40 ఏళ్లలో మనిషి మీద జంతువు దాడి చేసిన అసలు ఆ ఘటనే జరగలేదని చెప్తున్నారు. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంకా తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినపడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంట్లో వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళపదులతో కూడుకున్న చిట్టడవి. ఇవన్నీ చూసాక ఫైనల్ గా గ్రామస్తులతో మాట్లాడారు. పాప ఎక్కడున్నా సేఫ్ గా రావాలని కొంతమంది ఏమో పాప కిడ్నాప్ అయిందని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మరి ఏది నిజం? పాప అందరికీ బాధాకరంగా ఉంది. పాప బాగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఆ పాప ఎక్కడ ఉంటుందో ఏంటో మనకు తెలియదండి. కాకపోతే ఏంటంటే ఫైనల్గా జనాలు అనుకునే ఏంటంటే ఏదో రకంగా పిల్లని కిడ్నాప్ చేశారన్న ఆలోచనలో ఉన్నారండి ప్రజెంట్ అయితే చాలా వరకు 80%. ఈ తింక్షన్లో 1-2 గంటలో కుక్క చనిపోయిందనమాట. సరిపోతే వీడియో ఏమనుకుంటుందంటే అయితే లెక్కనే పాప కూడా ఎక్కడో సేఫ్గా లేదు. ఇప్పుడు దాకా సేఫ్ ఉందనుకున్నాం కానీ ఇప్పుడు సేఫ్గా లేదు. ఈ చుట్టుపక్కల లేదు, బయటికి వెళ్ళిపోయింది, అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చెందిందండి ప్రజెంట్ ఫైనల్గా. సో విన్నారు కదా, జాహ్నీ వాళ్ళ అమ్మ, నాన్న, ఇంకా గ్రామస్తులు, అఫీషియల్స్ ఏం మాట్లాడుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, తుని.